రాబోయి చందమామ. ఇలాది అంటే మీ ఇద్దరు మాత్రమే సెల్ఫీలు దిగుతారా? అందరం కలిసి దిగుదాం. యాండి మీరు తీయండి. రా. చలో రెడీ, స్మైల్. ఏమండి, ఇంటి దగ్గర అత్తయ్య గారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆవిడకి అర్జెంట్గా ఈ విషయం చెప్పాలి. ఒకసారి ఫోన్ ఇవ్వండి, ఫోన్ చేస్తాను. ఫోన్ కాదు, డైరెక్ట్గా వెళ్ళి చెప్దాం. అవునండి, మిమ్మల్ని చూస్తే ఆవిడ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. పదండి వెళ్దాం. రుద్రాణి, నువ్వు కూడా రా, వెళ్దాం. నేనా? రా, పద. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. భరత్, భరత్ వచ్చేసావా? ఎన్నాళ్ళయిందిరా? ఎలా ఉన్నావురా? రా రా. రా, కూర్చో. అమ్మ చంద్రిక, నీ సమస్యలన్నీ తీరిపోయాయి కదా? కోర్టు కేసు నుంచి బయటపడినట్టే కదా? అవునత్తయ్య, పూర్తిగా బయటకు వచ్చేసినట్టే. రుద్రాణి వల్ల మనకంతా మంచి జరిగింది. తను ఇచ్చిన సాక్ష్యం వల్ల భరత్ గారిని నిర్దోషిగా విడుదల చేశారు. నా మీదున్న కేసు కూడా కొట్టేశారత్తయ్య. ఆ వీరభద్రాన్ని పట్టుకుని జైలుకి పంపించారు. అతనికి తొందరలోనే శిక్ష అమలు చేయొచ్చు. నీరజ, ఏంటి నీరజ ఇది? నువ్వు నన్ను క్షమాపణలు కోరడం ఏంటి? మీ మంచితనం తెలియక మిమ్మల్ని చాలా మాట్లాడినాను మేడం. నన్ను క్షమించండి. మీరింత మంచివాళ్ళని నాకు నిజంగా తెలియదు మేడం. నేను మంచిదాన్ని అన్న విషయం నాకు కూడా తెలీదు నీరజ. ఇదిగో, నువ్వన్న ప్రతి మాట నా మనసుని తాకింది. నీ మాటలు విన్న తర్వాతనే నాలో ఆలోచన మొదలైంది. నిజంగానా మేడం? నా మాటలకు అంత పవర్ ఉందా మేడం? నీ మాటల పవర్ ఎంతో నీకిప్పుడు కాదు, తర్వాత తెలుస్తుంది. నాకేం అర్థం కాలేదు మేడం. అదే, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. తర్వాత నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. ఎనీహౌ, నా మార్పుకి నువ్వు కూడా ఒక కారణం, సరేనా? దాని సావిప్పుడు నా చేతిలోనే రాసి పెట్టుండాది. ఒసే రుద్రాణి,
అవును వైశాలి, నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటో చెప్పు. కొంచెం నీ పర్సనల్ విషయం అడుగుతున్నానని నువ్వేం ఫీల్ అవ్వవు కదా? ఖచ్చితంగా ఫీల్ అవుతాను. నువ్వు ఇలా అడగొచ్చా అడగకూడదా అంటూ డౌట్ పడుతూ ఉంటే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను చంద్రిక. మొహమాటం లేకుండా అడుగు. అయినా ఇప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఏమైనా ఉంటాయా? ఏంటో అడుగు. ఎంతకాలం ఇలా ఉంటావు? ఇప్పుడైనా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా? నా మనసుకి పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా నీకే వచ్చి చెప్తాను చంద్రిక. అప్పుడు నువ్వే ఒక మంచి సంబంధం చూద్దావు గాని. వైశాలి, నేను జోక్ చేయడం లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. నేను సీరియస్ గానే చెప్తున్నాను. అత్తయ్యా, ఏంటత్తయ్యా ఇంకా ఆలోచిస్తున్నారు? అందరూ ఇంట్లోకొచ్చారు, అందరూ సెటిల్ అయిపోయారు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా. ఇప్పుడు చంద్రికని పిలిచి మీరిచ్చిన మాట గురించి చెప్పేసేయండి. వెంటనే నాకు భరత్కి పెళ్లి చేసేసేయండి. వైశాలి కూడా ఇక్కడే ఉంది కాబట్టి అందరినీ పిలిచి నిజం చెప్పేద్దాం. ఏమంటారు? వద్దు రుద్రాణి, దయచేసి ఇప్పుడేం చేయకు. అదేంటత్తయ్యా, మీరిచ్చిన మాటే కదా. ఇవాళ కాకపోతే రేపైనా నిజం అందరికీ తెలియాల్సిందే కదా. అత్తయ్యా, ఇంకా ఎందుకు మీరు లాక్ చేస్తున్నారు? అది కాదమ్మా, వాడిప్పుడే ఇంటికొచ్చాడు. చంద్రిక భరత్ల మొహంలో ఇప్పుడిప్పుడే ఆనందం కనిపిస్తోంది. ఆ ఆనందం కొద్ది రోజులైనా ఉండని. ఆ తర్వాత నేనే టైం చూసుకుని నిజం చెప్తాను. అంటే చిన్నగా నాకిచ్చిన మాట దాటేయాలని చూస్తున్నారా అత్తయ్యా? లేదమ్మా, ఇచ్చిన మాట నేనెప్పటికీ తప్పను. కొంచెం ఓపిక పట్టు. వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. అప్పటి వరకు తొందరపడద్దు. మీరు మీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు, కానీ నా గురించి మీరు ఆలోచించట్లేదు. భరత్తో జరిగే పెళ్లి గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో, ఎంత ఎదురు చూస్తున్నానో మీకు తెలుసు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతోటి నేను భరత్ని బయటికి తీసుకొచ్చాను. కానీ మీరు మళ్ళీ ఇంకా లేట్ చేస్తూ ఉంటే నేను... లేదు లేదు, ఖచ్చితంగా నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. కానీ ఇది సమయం కాదు, కొద్ది రోజులు టైం ఇవ్వు. నీకు దండం పెడతాను. నేను చెప్పేంత వరకు నువ్వు దయచేసి బయటపడకు ప్లీజ్ రుద్రాణి. మీనాక్షి గారు రుద్రాణికి దండం పెడుతున్నారేంటి? ఏమై ఉంటుంది?